హాయ్ ఫ్రెండ్స్, సౌమ్య యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్పండి ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. మొదటి పొడుపు కథ ఏమిటి అంటే, ఒక్కసారి కుకింగ్ గురించి చెబుతాను. ఇప్పుడు ఇందులోని నేను బ్రౌన్ రైస్కి వెల్లుల్లిపాయలు మిరపకాయలు మొదట వేపాను అనమాట. అది వేగాక ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేగాక ఇలాగా చిక్కుడుకాయలు వేసి కొద్దిసేపు వేగనిచ్చాను. ఈ చిక్కుడుకాయలు కొంచెం వేగితే దీనికి ఉన్న పచ్చి వాసన పోతుంది కదా, అందుకని కొద్దిగా చిక్కుడుకాయలు వేసాను. ఓకే, ఇప్పుడు పొడుపు కథలోని ఏమిటంటే, కొన్నప్పుడు నల్లగా ఉంటాను, వాడినప్పుడు ఎర్రగా ఉంటాను, తీసివేసినప్పుడు బొగ్గుగా మారుతాను. ఏమిటి అది? మళ్ళీ దీనికి ఆన్సర్ మధ్యలో చెప్పుకుందాము. ఇప్పుడు ఇలా చిక్కుడుకాయలు వేగిపోయాక క్యారెట్ వేసాను, బంగాళదుంపలు వేసాను. ఇవి ఇలాగా వేగనివ్వాలి. ఇలాగా వేగిపోతున్నప్పుడు మనకి వేగ ఉడుకుతుంది కదా, ఇలాగా వేగనిచ్చాలి. ఇప్పుడు ఆన్సర్ మీకు తెలిసిందా ఫ్రెండ్స్? కొన్నప్పుడు నల్లగా ఉంటాను, వేయినప్పుడు ఎర్రగా ఉంటాను, తీసేసినప్పుడు బొగ్గుగా మాడిపోతాను. ఏమిటది? మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, బొగ్గు ఆన్సరు. ఇలాగా ఇప్పుడు క్యాబేజీ బుట్ట వేసాను కదా, క్యాబేజీ బుట్ట వేసి ఇలాగా వేగనిస్తాము. ఇప్పుడు రెండో పొడుపు కథకి వెళ్దాం. ఓకే, ఇది ఏగిపోయింది కదా. ఇప్పుడు రైస్ ఉప్పు వేసాను, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇప్పుడు రెండో పొడుపు కథ ఏంటంటే, వెలుతురులో కనిపిస్తాను, చీకటికి మాయమైపోతుంది. ఏమిటి అది? మరొకసారి, వెలుతురుగా ఉన్నప్పుడు కనిపిస్తాను, చీకటిలోని మాయమైపోతాను. చెప్పండి. ఇక్కడ ఇలా రైస్ వేసి మొత్తం కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు రెడీ అయిపోయింది వెజ్ ఫ్రైడ్ రైస్. చూడండి, చాలా టేస్టీగా బాగుంటుంది కదా. మన కర్రీస్ కూడా అక్కర్లేదు కదా, ఆల్రెడీ ఇందులోనే అన్నీ ఉన్నాయి కదా. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలాగా చేసుకున్నాను సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు పొడుపు కథకి వెళ్ళిపోదాము. వెలుతురులో కనిపిస్తాను, చీకటిలో మాయమైపోతుంది నీడ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెండు పొడుపు కథలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అలాగే నా వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. న్యూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ బాయ్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్.